దుమ్ముని ధూళిని అని అబ్రహాము ప్రార్థన చేశాడు. అబ్రహాము సుధుగుమారే పట్టణం కోసం ప్రార్థించినప్పుడు అయ్యా నేను దుమ్ముని ధూళిని అన్నాడు. అబ్రహాముకి 318 మంది పనివారు ఉన్నారు. పనివారు ఉన్నప్పటికైనా ఆయనకి అసలు ఏమీ కూడా కొరత లేదు. చాలా ధనవంతుడు అబ్రహాము. అయినప్పటికైనా దేవుని సన్నిధిలోకి వచ్చి తన తగ్గింపు జీవితం ఎంత తగ్గించుకుని దుమ్ముని ధూళిని అని ఆయన ప్రార్థన చేశాడు. అలాగే మనము కూడా మనకు అదే ఈరోజు కొంచెం ఉన్నదంటే మనకి ఎంత గర్వం వచ్చేస్తుందో. నేను ఎవరైనా ప్రభు దగ్గరికి రండమ్మా అని చెప్పినప్పుడు మేమేమనుకుంటున్నావమ్మా, మా కులం ఏంటి, మా మతం ఏంటి, మేము మందిరానికి రావడం ఏంటి అని అడుగుతారు. కానీ మనము దేవుని సన్నిధానంలో మనం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తాడు. మన జీవితాలు మోడిబారిన జీవితాలు అయినప్పటికైనా దేవుడు చిగిరింప చేయగలుగుతాడు.